హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ సాధన పత్రం చూస్తూ ఉన్నాము. గేము ధారాళంగా చదవండి. ఈ ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు, దోసిట నొక్క మారు పుక్కిలించిన చాలు, నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వ మబ్బు, ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఎంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గేమ్లోని ద్విత్వాక్ష పదాలను రాయండి. గేమ్లో ద్విత్వాక్ష పదాలు వచ్చేసి కమ్మదనము, నొక్కమారు, పుక్కిలించిన, పుట్టువునకు, మబ్బు, పెన్న తల్లి అనేటువంటిది వచ్చేసి ద్విత్వాక్షాలు. గేమ్లోని సంయుక్తాక్షర పదాలను రాయండి. గేమ్లో సంయుక్తాక్షర పదాలు సార్థకత్వము, నిష్కల్మషత్వము, తర్వాత వచ్చేసి నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి. సార్థకత్వము, నిష్కల్మషత్వము. సార్థకత్వము అంటే యోగ్యత, నిష్కల్మషత్వము అంటే కల్మషము లేకపోవడము లేదా పవిత్రత లేదా స్వచ్ఛత అనేటువంటిది నీటికి వస్తుందన్నమాట. గేమ్ ఆధారముగా ప్రశ్నలకు జవాబులు రాయండి. పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు. పెన్న నీరులో కమ్మదనం ఉంటుందని కవి చెప్పాడు. ఒక్కసారి పెన్న నీరు పుక్కిలిస్తే ఏమవుతుందని కవి చెప్పాడు. ఒక్కసారి పెన్న నీరు పుక్కిలిస్తే చాలు, పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది అని కవి చెప్పాడు. గీతల్లో అందంగా రాయండి. వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటితో కలకల్లాడుతాయి. ఈ యొక్క 2 లైన్ దాంట్లో 2 సార్లు రాయండి. అదేవిధంగా నోట్బుక్లో వచ్చేసి వర్షాలు బాగా కురిస్తే జలాశయాలు నీటితో కలకల్లాడుతాయి అనేటువంటిది నోట్బుక్లోను ఈ విధంగా రాయండి.